ఫైనల్లీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇరాన్ వార్ స్టార్ట్ అయిన 4వ రోజు నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు తప్పులతో కూడుకున్నటువంటి ఒక ట్వీట్ చేస్తాడు. ఇది చాలదన్నట్టు ఈ మధ్య ఏఐ ఫోటోలు కూడా పెట్టడం మొదలు పెట్టాడు. ఇరాన్ పైన తను గెలిచినట్లు, ఇరాన్ భూభాగం పైన అమెరికా జెండా ఎగరవేస్తున్నట్టు, ఇలా తను నిజ జీవితంలో చేయలేని అనేక పనులను ఊహల్లో ఊహించుకుంటూ ఏఐ ఫోటోలతో ఒక ఊహాజనిత ప్రపంచంలో భ్రమలో బతుకుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇరాన్ ఎలాగూ ఓడించడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. కనీసం అబద్ధాలు ఆడటంలో కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు. అబద్ధమాడిన ప్రతిసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నాడు. When I came here with Obama, he didn't buy ammunition. We had very little, and I got it built. Now, as soon as I left, they gave a lot of it to Ukraine. I mean numbers that nobody's ever seen before. So we're building it very rapidly. Plants are being built, and a lot of equipment is being built. The Patriots in particular are being built. ఇది చాలదన్నట్లు అమెరికా మిత్రపక్షాలే డొనాల్డ్ ట్రంప్ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. రీసెంట్గా అమెరికా జిగ్గి దోస్తైనటువంటి బ్రిటన్కు చెందినటువంటి పత్రిక BBC ట్రంప్ ఆడుతున్నటువంటి అబద్ధాలను సాక్ష్యాధారాలతో సహా, మరీ ముఖ్యంగా గణాంకాలతో సహా బయటపెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్ తన టెంపరితనంతో అగ్రరాజ్యంగా ఒక వెలుగుతున్న అమెరికాని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఆ మధ్య ఒక వ్యక్తి చాలా ఫేమస్ అయ్యాడు. ఎవరైనా ఒక తెలియని వ్యక్తి ఆ వ్యక్తిని కొట్టడానికి వెళ్తూ ఉంటే నువ్వెవడివి నన్ను కొట్టడానికి అని చెప్పి తనను తానే కొట్టుకుంటూ ఉంటాడు. ట్రంప్ కూడా ఈ మధ్య ఇలాగే వ్యవహరిస్తున్నాడు. ట్రంప్కి ఎంత తొందరంటే BBC అసలు నిజాలను బయటపెట్టే లోపలే తను ఆడుతున్నటువంటి అబద్ధాలన్నింటినీ బయటపెడుతూ తనను తానే ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఈ వీడియో చివరిదాకా చూడండి. అమెరికా ఎంతటి దయనీయ స్థితిలో ఉందో మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ముందుగా గత 2 రోజుల నుంచి వరల్డ్ మీడియాలో ప్రచారమవుతున్నటువంటి ఒక వార్త మీరందరూ వినే ఉంటారు. అమెరికాకు చెందినటువంటి జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ కేన్ ఇతని పేరు. ఇతడు ప్రైవేట్గా అమెరికాకు చెందినటువంటి డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్ కి ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్లో ఏముందండి? సార్, ప్రెసిడెంట్ గారు మాట్లాడితే ఇరాన్ని బాంబులతో లేపేస్తా, నామరూపా లేకుండా సర్వనాశనం చేసేస్తా, ఇలా ఏంటేంటో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. కానీ రియాలిటీలోకి వస్తే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మొత్తం అయిపోయాయి. ఈ మిసైళ్లను, డ్రోన్లను ఆపడానికి మన డిఫెన్స్ ఇంటర్సెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా అయిపోతున్నాయి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిసైళ్లను, డ్రోన్లను ఆపేటువంటి ఈ ఇంటర్సెప్టార్స్ తగ్గిపోతే ఏమవుతుందండి? డ్రోన్స్, మిసైళ్లకి ఎలాంటి అడ్డంకి లేదు కాబట్టి యథేచ్ఛగా అవి ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అయి బ్లాస్ట్ అవుతాయి. మీరు గమనిస్తే సీజ్ ఫైర్కి ముందు గల్ఫ్ దేశాలపైన ఏవైతే అటాక్ జరిగాయో అక్కడ బాంబ్ బ్లాస్ట్లు అనేవి చాలా తక్కువగా జరిగాయి. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో 13 days, ఈ 13 daysలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి US బేసెస్ చాలా అంటే చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి, చిత్తడైపోయాయి. ఎందుకు అలా జరిగింది అంటే ఆ మిసైళ్లను అడ్డుకునేటువంటి ఈ డిఫెన్స్ ఇంటర్సెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి గణనీయంగా తగ్గిపోయాయి కాబట్టి. ఇదే విషయాన్ని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పీట్ హెక్సెత్కి చెప్పాడు. పీట్ హెక్సెత్ రీసెంట్గా జరిగినటువంటి ఒక అమెరికన్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్కి గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చల్లగా చెమటలు పట్టాయి టెంపరీ ట్రంప్కి. దాంతో వెంటనే ఆగమేఘాల మీద ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడులను ఆపేశాడు. జోక్ ఏంటంటే ఈ దాడులను ఆపే ఒక్కరోజు ముందు డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ని వదిలే ప్రసక్తే లేదు, ఇరాన్ని దిబ్బగా మారుస్తాను, వీఆర్ లాక్డ్ అండ్ లోడెడ్ అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతలా బీరాలకపోయినటువంటి డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ డే సడన్గా యుద్ధాన్ని ఆపేశాడు. ఈ యుద్ధాన్ని సడన్గా ఆపేయడానికి మరొక ప్రధానమైన కారణం కూడా ఉంది. సెంట్కామ్ పెద్దాయన కూపర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. 13 రోజుల నుంచి పిచ్చోలలాగా మనం ఇరాన్ పైన దాడులు చేస్తున్నాం. ఈ దాడుల్లో ఇరాన్కి చెందినటువంటి అనేక సైనిక స్థావరాల్ని, ఇంపార్టెంట్ ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని ఆల్రెడీ మనం బ్లాస్ట్ చేసేసాం. అయినా సరే మళ్ళీ మనం అటాకులు చేస్తూనే ఉన్నాం. ఈ అటాక్లు ఎందుకు చేస్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు. ఏమున్నాయని అటాక్ చేయాలి? అక్కడ మొత్తం రాతి దిబ్బలున్నాయి. అక్కడ ఏదో జనాలకి, మీడియాకు చూపెట్టుకోవడానికి అక్కడ దాడులు చేస్తున్నట్టుంది. కానీ ఈ దాడుల వల్ల ఇరాన్కి ఏదైనా నష్టం జరుగుతుందా? నాకైతే డౌటే. మరి ఇంత డైరెక్ట్గా అతడు అనలేదు, కానీ అతడు అన్న మాటల సారాంశం మాత్రం ఇదేనండి. ఎగ్జాక్ట్గా ఏమన్నాడంటే, సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ఇరాన్స్ ఎబిలిటీ టు థ్రెటన్ కమర్షియల్ షిప్పింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోస్.
స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో ఏవైతే వెళ్తున్నటువంటి బోట్స్ పైన, షిప్స్ పైన ఇరాన్ అటాక్ చేస్తూ ఉందో ఆ క్యాపబిలిటీని దెబ్బతీసాం మనం. ఈ 13 రోజుల పాటు ఏదైతే అటాక్ చేశామో ఈ అటాక్ చేయడం వల్ల టార్గెట్స్ హ్యాడ్ బీన్ లార్జ్లీ ఎగ్జాస్టెడ్, లివింగ్ లిటిల్ స్ట్రాటజిక్ వాల్యూ ఇన్ కంటిన్యూయింగ్ ద ఎగ్జిస్టింగ్ ఎయిర్ క్యాంపెయిన్. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ పైన వెళ్తున్నటువంటి షిప్స్ పై అటాక్ చేయాలంటే ఈ పర్షియన్ గల్ఫ్ కి క్లోజ్ గా ఉన్నటువంటి ఇరాన్ సైనిక స్థావరాల పైన దాడులు చేయాలి. ఈ 13 రోజుల్లో అమెరికా కొన్ని వందల బాంబుల వర్షం కురిపించింది ఆ బేసెస్ పైన. సర్ఫేస్ లో ఉన్నటువంటి ఇరాన్ సైనిక స్థావరాలన్నీ కూడా దిబ్బగా మారిపోయాయి. ఆల్రెడీ దిబ్బగా మారిపోయాయి. ఇప్పుడు నువ్వు ఇంకెన్ని బాంబులేసినా పెద్దగా ఉపయోగం ఉండేదేమీ లేదు. మరి ఇంకా ఎందుకు దాడులు చేస్తున్నాం మనం? సింపుల్గా చెప్పాలంటే సర్ఫేస్ పైన ఉన్నటువంటి సైనిక స్థావరాల్ని అమెరికా ఎప్పుడో ఖతం చేసి పడేసింది. అయినా సరే ఇరాన్ పదే పదే గల్ఫ్ దేశాలపైన అటాక్ చేయగలుగుతుంది అంటే ఎలా చేయగలుగుతుంది? ఇరాన్ యొక్క సైనిక స్థావరాలు సర్ఫేస్ పైన కాదు, అండర్ గ్రౌండ్ బంకర్స్ లో ఉన్నాయి. మరి అమెరికా దగ్గర బంకర్ బస్టర్స్ బాంబులు ఉన్నాయి కదా, మరి అయినా సరే ఆ అండర్ గ్రౌండ్ టనల్స్ ని ఎందుకు ధ్వంసం చేయలేకపోతుంది అంటే ఆ అండర్ గ్రౌండ్ మిసైల్ స్థావరాల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది? పెద్ద పెద్ద కొండల కింద ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంది. బంకర్ బస్టర్స్ మహా అయితే ఒక 100 ఫీట్ల లోపలికి వెళ్తాయి, కానీ పెద్ద పెద్ద కొండల్ని తొలిచివేసే బంకర్ బస్టర్స్ ఇంకెక్కడొచ్చాయి చెప్పండి? ఇరాన్ తన సైనిక స్థావరాల్ని, అదేవిధంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఈ పెద్ద పెద్ద పర్వతాల కింద టనల్స్లో ఏర్పరచుకుంది. నువ్వు ఎన్ని ఎయిర్ స్ట్రైక్లు జరిపినా, బాంబుల వర్షం కురిపించినా, బంకర్ బస్టర్లతో దాడులు చేసినా వాటికి ఒరిగేదేమీ లేదు. ఇరాన్ని ఓడించాలంటే ఒకే ఒక్క మార్గం అంటున్నాడు కూపర్. అకార్డింగ్ టు ద అసెస్మెంట్, ద ఓన్లీ మీనింగ్ఫుల్ మిలిటరీ ఆప్షన్ లెఫ్ట్ వుడ్ హ్యావ్ బీన్ a return to large-scale combat operations aimed at destroying the remaining targets identified during Operation Epic Fury. అమెరికా ఫస్ట్ ఇరాన్ పైన లాంచ్ చేసిన ఈ ఆపరేషన్కి ఏమని పేరు పెట్టింది? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సమయంలోనే ఇంపార్టెంట్ స్థావరాల్ని వీళ్ళు ఆల్రెడీ గుర్తించారు. ఎన్ని దాడులు చేసినా సరే ఆ ఇంపార్టెంట్ స్థావరాల్ని ఇప్పటికీ కూడా అమెరికా కొల్లగొట్టలేకపోయింది. ఎందుకు కొల్లగొట్టలేకపోయింది అంటే ఎయిర్ స్ట్రైక్స్, బాంబుల దాడులు వాటిని ఏమీ చేయలేకపోయాయి. ఆ ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనటువంటి సైనిక స్థావరాల్ని నష్టపరచాలంటే ఖచ్చితంగా అమెరికా తన సాయుధ బలగాలని ఇరాన్లో దింపాల్సి ఉంటుంది. అంటే వేల కొద్ది సైన్యాన్ని ఇరాన్కి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? దమ్ముంటే మా నేలపైన అడుగుపెట్టి చూడండి, ఒక్కడు కూడా తిరిగి ప్రాణాలతో బయటకు వెళ్లకుండా చూసే బాధ్యత మాది. వేల కొలది కాదు, లక్షల కొద్ది సైన్యం ఎదురు చూస్తున్నారు మీకోసం. దమ్ముంటే రండి, ఆ క్షణం కోసమే మేము ఎదురు చూస్తున్నాం ఇన్నేళ్ల నుండి అని ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ట్రంప్కి చల్లగా చెమటలు పట్టాయి. దాంతో ఇరాన్ పైన గ్రౌండ్ అటాక్ చేయాలన్నటువంటి డిసిజన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నాడు ఆ మధ్య. వితౌట్ సచ్ అన్ ఎస్కలేషన్, కూపర్ రిపోర్టెడ్లీ ఆర్గ్యూడ్, there was little reason to continue the pattern of strikes carried out over the previous fortnight. ఇంపార్టెంట్ కంబాట్ ఆపరేషన్ జరపకుండా ప్రతిరోజు కూడా ఏదో మంత్రాలు చదివినట్టు రాత్రి సమయం కాగానే 4 బాంబులు ఇలాంటి దాడుల వల్ల ఇరాన్కి పెద్దగా ఒరిగేదేమీ లేదు, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి కూపర్ కుండ బద్దలు కొట్టినట్లు ఒక రిపోర్ట్లో తెలిపాడు. అమెరికా అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపడానికి ఇది కూడా ఒక రీజన్. అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయాయి అన్న ఈ రిపోర్టుని ఎవరు బయటపెట్టారు? చైనీస్ పత్రిక కాదు, ఇరాన్ పత్రిక కాదు. ఎవరు బయటపెట్టారు? అమెరికాకు చెందినటువంటి పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. దాంతో వరల్డ్ మీడియా ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. అమెరికన్ అధికారులను నిలదీశారు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని. అధికారులను మాత్రమే కాదు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతిసారి కూడా రిపోర్టర్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? ట్రంప్ రిఫ్యూట్స్ రిపోర్ట్స్ ఆఫ్ అమ్యునిషన్ షార్టేజ్. అబ్బే, అలాంటిదేమీ లేదు. మా దగ్గర వెపన్స్ అయిపోవడమా, అమెరికా లాంటి అగ్రరాజ్యం దగ్గర వెపన్స్ అయిపోవడమా, ఇదంతా న్యూయార్క్ టైమ్స్ ఆడుతున్నటువంటి అబద్ధాలు, తప్పుల తడక రిపోర్ట్ అది. వాళ్ళంతా దేశద్రోహులు అంటున్నాడు. మా దగ్గర ఎన్నంటే అన్ని ఆయుధాలున్నాయంటున్నాడు ట్రంప్. ఇరాన్ లాంటి ఒక చటాక్ దేశాన్ని రూపుమాపడానికి మా దగ్గర ఆయుధాలు అయిపోతాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని ట్రంప్ బీరాలకు పోయాడు. నిజానికి పచ్చి అబద్ధం అండి ఇది. అబద్ధాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఉంటే ఆ అవార్డు డొనాల్డ్ ట్రంప్కి ఈ పాటికే వచ్చుండేది. నోబెల్ ప్రైజ్ సంగతి దేవుడెరుగు, కానీ అబద్ధాల అవార్డు ఉండుంటే మాత్రం అది డొనాల్డ్ ట్రంప్కే వచ్చుండేది. మా దగ్గర ఫుల్లుగా ఆయుధాలు ఉన్నాయని నిన్ననే చెప్పాడు కదా. ఈ స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు కూడా కాలేదు, ఈరోజు యూటర్న్ తీసుకున్నాడు. ఈరోజు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ మండే said his administration was rapidly rebuilding
అమెరికాస్ వెపన్ స్టాక్ పైల్స్. డొనాల్డ్ ట్రంప్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? అమెరికా ఫుల్ స్పీడ్ తోటి ఆయుధాలను తయారు చేయడం మొదలుపెట్టింది అంటున్నాడు. అకస్మాత్తుగా ఎవరైనా సరే ఎందుకింత స్పీడ్ పెంచుతారండి? అక్కడ ఆయుధాలు అయిపోతున్నాయి కాబట్టే కదా స్పీడ్ పెంచుతారు. అంటే న్యూయార్క్ టైమ్స్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అది కరెక్టే కదా. ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏమని చెప్తున్నాడు? ఆర్గ్యూయింగ్ దాట్ military inventories had been depleted by large-scale assistance to Ukraine under former President Joe Biden. ట్రంప్ ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను, నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకోడండి. ట్రంప్ ఎప్పుడు కూడా తను చేసినటువంటి తప్పులను మిగతా వాళ్ళపైన వేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు రేపు పొద్దున ఇరాన్తో ఒకవేళ ఓటమి చవి చూస్తే ఏం చేస్తాడు? ఇమీడియట్గా ఇది నా డిసిజన్ కాదు, జేడీ వ్యాన్స్, పీట్ హెగ్సెత్ వీళ్ళంతా నన్ను తప్పుదారి పట్టించారు కాబట్టే నేను ఇరాన్ పైన అటాక్ చేశాను. లేదంటే నెతన్యాహు పైన వేస్తాడు, నెతన్యాహు నన్ను తప్పుదోవ పట్టించాడు కాబట్టే నేను ఇరాన్ పైన అటాక్ చేశాను అంటాడు. అంతే తప్ప నేను తప్పు చేశానని ఏ రోజు కూడా అనడు. ఇప్పుడు ఇరాన్ దాడుల్ని తట్టుకోలేక అమెరికా దగ్గర వెపన్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. యుద్ధం ప్రారంభమైన 4వ రోజు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ దగ్గర నేవీ ఖతమైపోయింది, ఎయిర్ ఫోర్స్ ఖతమైపోయింది, మిసైళ్లు ఖతమైపోయినాయి, రేపు మాపో సరెండర్ అవుతుంది అని. 4 నెలలు అవుతుంది, ఇప్పటికీ కూడా ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంది. ట్రంప్ చెప్పినట్టుగా ఆయుధాలు అయిపోతున్నాయి, కానీ ఎవరి దగ్గర? ఇరాన్ దగ్గర కాదు, అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి. ఈ విషయాన్ని ఈరోజు ట్రంపే స్వయంగా ఒప్పుకున్నాడు. ఎస్, ఆయుధాలు అయిపోతున్నాయి కాబట్టే మేము ఆయుధాల తయారీని వేగవంతం చేస్తున్నాం అన్నాడు. ఎందుకు ఆయుధాలు అయిపోతున్నాయి? ఇది జగమెరిగిన సత్యం. ఇరాన్ దాడుల్ని తట్టుకోలేక అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు గణనీయంగా తగ్గాయి. ఎందుకు తగ్గాయి అది కూడా చెప్తాను నేను. కానీ ట్రంప్ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి ఇప్పటికీ కూడా సిద్ధం లేడు. ఏమంటున్నాడు? యుక్రెయిన్కి భారీగా మేము వెపన్స్ ఇచ్చేసాం, స్టాక్ పైల్ మొత్తం కూడా యుక్రెయిన్కి పంపించాం, ఇక మా దగ్గర ఏమీ లేవు కాబట్టి ఆయుధాలు అయిపోయాయి అంటున్నాడు. యుక్రెయిన్కి ఎవరిచ్చారో ఆయుధాలు? మొత్తం జో బైడెన్ ఇచ్చాడు. కాబట్టి మా దగ్గర ఇప్పుడు ఏవైతే ఆయుధాలు అయిపోయాయో దీనంతటికీ కూడా ప్రధాన ముద్ద ఎవరు? జో బైడెన్. తన చేతగాని తనాన్ని ఒక జో బైడెన్ పైన మాత్రమే కాదండి, ఒబామా పైన కూడా వేస్తున్నాడు. ఎప్పుడైతే నేను మొదటిసారి అధికారంలోకి వచ్చానో, when I came here after Obama, he didn't buy ammunition. ఒబామాతో ఎలక్షన్స్లో గెలిచాక నేను ఆఫీస్లోకి రాగానే అమ్యునిషన్ మొత్తం చూశాను. అసలు అమెరికా దగ్గర ఎలాంటి ఆయుధాలే లేవు. ఒక అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకపోయేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఎంబటే నేను ఏం చేశాను? అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీకి ఆర్డర్స్ పాస్ చేశాను. వేగవంతంగా మీరు ఆయుధాలు తయారు చేయాలి, అగ్రరాజ్యం అంటే ఎట్లా ఉండాలి మన దగ్గర ఆయుధాలు అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన అమ్యునిషన్ తయారు చేయించాను అన్నాడు ట్రంప్. ఒక మాటలో చెప్పాలంటే ఒబామా హయాంలో అమెరికా డిఫెన్స్ పరంగా చాలా వీక్గా ఉండేది. నేను అధికారంలోకి వచ్చాక మళ్ళీ అమెరికాని స్ట్రాంగ్ చేశాను అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. తన డప్పు తానే కొట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయాడు. జో బైడెన్ అధికారంలోకి వచ్చాడు. జో బైడెన్ అధికారంలోకి వచ్చేసరికి అమ్యునిషన్ మొత్తం తయారు చేసి ఉంచాను కాబట్టి స్ట్రాంగ్ డిఫెన్స్ నేను జో బైడెన్కి అప్పచెప్పాను. ఈ జో బైడెన్ ఏం చేశాడు? నేను తయారు చేయించినటువంటి ఆయుధాలు మొత్తాన్ని కూడా యుక్రెయిన్కి సప్లై చేసి పడేశాడు. డిఫెన్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా వీక్ చేసి పడేశాడు. గతంలో కనీవిని ఎరగని విధంగా భారీ మొత్తంలో అమెరికా యుక్రెయిన్కి వెపన్ సరఫరా చేసింది, అమ్యునిషన్ మొత్తం ఒడగొట్టింది ఈ జో బైడెన్ అని చెప్పి జో బైడెన్ పైన నిందలు వేశాడు. ఇప్పుడేమంటున్నాడు? వీఆర్ బిల్డింగ్ ఇట్ వెరీ ర్యాపిడ్లీ, ప్లాంట్స్ ఆర్ బీయింగ్ బిల్ట్. అందుకే అమ్యునిషన్ మొత్తం అయిపోయింది కాబట్టి మేము యుద్ధ ప్రాతిపదికన వెపన్స్ని మళ్ళీ తయారు చేస్తున్నాము. ఈ వెపన్స్ తయారు చేయాలంటే అనేక ప్లాంట్స్ కావాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము స్టార్ట్ చేస్తున్నాం. మీరు నమ్మరు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రతి క్షణం వెపన్స్ తయారవుతూ ఉన్నాయి. ఇప్పుడు ద ప్యాట్రియాట్స్ ఇన్ పర్టికులర్ ఆర్ బీయింగ్ బిల్ట్. ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్స్ యూనిట్లు కూడా మేము తయారు చేస్తూ ఉన్నాం ఇప్పుడు అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఒక్క స్టేట్మెంట్తో ట్రంప్ అడ్డంగా దొరికిపోయాడు. ఏమంటున్నాడు? వీఆర్ బిల్డింగ్ ఇట్ వెరీ ర్యాపిడ్లీ. ఆయుధాలను యుద్ధ ప్రాతిపదికన మేము తయారు చేస్తూ ఉన్నాము, ప్యాట్రియాటిక్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను కూడా మేము తయారు చేస్తూ ఉన్నాము అన్నాడు. ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రంప్ నిన్నటి రోజు ఏదైతే డినైట్ చేశాడో మా దగ్గర ఎలాంటి ఆయుధాలు నిండుకోలేదు, మా దగ్గర ఫుల్గా ఆయుధాలు ఉన్నాయి అంటే అదంతా అబద్ధం అన్నట్టే కదా. ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ కాంట్రాక్టర్స్ ఈజ్ బిల్డింగ్ 4 to 5 ప్లాంట్స్ రైట్ నౌ. అమెరికా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క డిఫెన్స్ కాంట్రాక్టర్ ఒక్కొక్కరు కూడా 4-5 యూనిట్లు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అమెరికాలో స్టార్ట్ చేస్తున్నారంట. అంటే అమెరికాలో పెద్ద మొత్తంలో డబ్బు దోపిడీ జరుగుతుందండి. పెద్ద పెద్ద యూనిట్లు ఒక్కసారిగా స్టార్ట్ అవుతున్నాయంటే వెనకాల గోల్మాల్ జరుగుతుంది అని అర్థం.
ట్రంప్ అప్పుడే యుద్ధం ఆగిపోతుంది అంటాడు, అప్పుడే యుద్ధం స్టార్ట్ అయింది అంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది. ఇదంతా స్టాక్ మార్కెట్ గేమ్. ఈ స్టాక్ మార్కెట్ గేమ్ని అడ్డుపెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నాడు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఈ డిఫెన్స్ ప్లాన్స్ పేరిట కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోబోతున్నాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఏ రోజైతే గద్దె దిగిపోతాడో ఆ తర్వాత ఉంటుంది ముసళ్ళ పండగ. ఆల్రెడీ అధికారంలోకి రాకముందు ట్రంప్ పైన కుప్పల కొద్ది కోర్టు కేసులున్నాయి. ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటాడో ఆ కోర్టు కేసులన్నీ కూడా రివైవ్ అవుతాయి. ఈ కొత్త కోర్టు కేసులన్నీ కూడా పుట్టుకొస్తాయి. మేబీ ట్రంప్ ఏమైనా ఆలోచిస్తుండే కావచ్చు, ఉన్నన్ని రోజులు మంచిగా బతుకుతా, ఎలాగో 80 క్రాస్ అయినాయి, కోర్టు కేసులు వేసుకొని మా అయితే జైల్లో వేస్తారు. ఏజ్ అయిపోయాక బయట ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, జైల్లో కూడా లగ్జరీ ఫెసిలిటీస్ ఇస్తారు వీళ్ళకి. నాకు తెలిసి ట్రంప్ ఇదే ధీమాతో ఉన్నట్టున్నాడు. నిజం చెప్పాలంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికాలో పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ డెవలప్ అయింది. ఎందుకంటే యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయడానికి పెద్ద ఎత్తున అమ్యునిషన్ అవసరం పడింది. షెల్స్ కానీ, మిసైల్స్ కానీ, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్స్ కానీ, ఇంకా మిగతా మ్యూనిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యుద్ధ ప్రాతిపదికన ఎమర్జెన్సీగా అవసరమయ్యాయి. వీటిని తయారు చేయడానికి అమెరికా యుద్ధ ప్రాతిపదికన కొత్త డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేసెస్ని ఏర్పరిచాయి. కాబట్టి మా దగ్గర ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ లేవు అనేది శుద్ధ అబద్ధం. ట్రంప్ తన చేతకానితనాన్ని కవర్ చేసుకోవడానికి జో బైడెన్ని పావుగా వాడుతున్నాడు. ట్రంప్ ఆడుతున్నటువంటి ఈ అబద్ధాలని ఒక పత్రిక రీసెంట్గా బయటపెట్టింది. ఈ పత్రిక చైనాకు చెందిన పత్రిక కాదు, ఈ పత్రిక ఇరాన్కి చెందిన పత్రిక కాదు, ఈ పత్రిక రష్యాకు చెందిన పత్రిక అంతకంటే కాదు. ఈ పత్రిక అమెరికా జిగ్గి దోస్తైనటువంటి బ్రిటన్కి చెందినటువంటి పత్రిక BBC. జస్ట్ 8 hours క్రితం బీబీసీలో వచ్చినటువంటి ఈ కథనం మీరే చూడండి. యాజ్ ద యుఎస్ పాసెస్ ద వార్ విత్ ఇరాన్, ఈజ్ ట్రంప్ రియల్లీ రన్నింగ్ అవుట్ ఆఫ్ వెపన్స్? నిజంగానే అమెరికా దగ్గర వెపన్స్ అయిపోయాయా, అందుకే ట్రంప్ ఆగమేఘాల మీద యుద్ధాన్ని ఆపేశాడా అని బీబీసీలో ఒక కథనం ప్రచురితమయ్యింది. ఈ కథనంలో అమెరికాకు చెందినటువంటి అనేక లొసుగులని బీబీసీ బయటపెట్టింది. ఇంటి గుట్టు మొత్తం ఇంటోడిగా తెలుస్తాయి కదండి. కాబట్టి అమెరికా దగ్గర ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా బీబీసీ బయటపెట్టింది. బీబీసీలో ఏం రాశారో ఒకసారి మీరే చూడండి. వాజ్ ద వాస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ అండ్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ వెపన్స్ యూజ్డ్ డ్యూరింగ్ నియర్లీ 40 days ఆఫ్ ఇంటెన్స్ కంబాట్ ఆపరేషన్స్ ఇన్ ఇరాన్ డ్యూరింగ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇరాన్ పైన ఏదైతే ఈ ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ స్టార్ట్ చేశారో ఫస్ట్ 40 daysలోనే అమెరికా కొన్ని శక్తివంతమైనటువంటి ఆయుధాలను ప్రయోగించింది. ఈ వెపన్స్ ఎంత శక్తివంతమైనవి అంటే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం అంత ఈజీ కాదు. వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మినిమం కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. అలాంటి డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ వెపన్స్ని ఎలాంటి ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా అమెరికా వందల వేల సంఖ్యలో ఖర్చు పెట్టేసింది, అంటే వాడేసింది. ఇప్పటి వరకు అమెరికా ఈ యుద్ధంలో $37.5 బిలియన్ రూపాయలను ఖర్చు పెట్టింది. అఫీషియల్ గణాంకాల ప్రకారం $37.5 బిలియన్ అమెరికా యుద్ధంలో ఖర్చు పెట్టింది. అన్అఫీషియల్గా ఈ గల్ఫ్ కంట్రీస్ తెర వెనుక నుంచి ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ వేరే. ఆ డబ్బులన్నింటినీ కలుపుకుంటే మేబీ $100 బిలియన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. సీజ్ ఫైర్ ఏదైతే 8th ఏప్రిల్ రోజు జరిగిందో అప్పటికే అమెరికా ఇరాన్లోని 13,000 టార్గెట్లను పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేసి అటాక్ చేసింది. మరి 13,000 టార్గెట్లను అటాక్ చేస్తే ఇప్పటికీ కూడా ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన ఎలా అటాక్ చేయగలుగుతుంది? అంటే ఇవి అడ్డిమార్ గుడ్డి నిషార్ అంటారు చూడండి, తలా తోకా లేని దాడులు. దీనివల్ల ఇరాన్కి ఒరిగిందే ఏమీ లేదు. అలాగే 8th ఏప్రిల్ నాటికి అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇరాన్ నుంచి ఏవైతే మిసైళ్ళు, డ్రోన్లు వస్తున్నాయో అలాంటి 1,700 దాడులను అడ్డుకున్నాయట. గత నెలలోనే ఈ మీడియా అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్జెత్ని పట్టుకొని ప్రశ్నించారు. ఆయుధాలు నిండుకుంటున్నాయని మా దగ్గర ఒక రిపోర్ట్ వస్తుంది, దీనిపైన మీరేమంటారు అని అడిగితే ఎవరు చెప్పారు మా దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి అని దాటా వేశాడు. సీన్ కట్ చేసేసరికి రీసెంట్గా సెనేట్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ కమిటీ ముందు పీట్ హెగ్సెత్ ఏం చెప్పాడంటే, ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధానికి ఇంకా అదనంగా మాకు కొంత డబ్బు అవసరం ఉంది. ఎంత డబ్బు అవసరం ఉంది అంటే $87 బిలియన్ అవసరం ఉంది. ఎందుకంటే మేము యుద్ధ ప్రాతిపదికన వెపన్స్ను తయారు చేసుకోవాలి, వాటికి డబ్బు అవసరం ఉంది. $87 బిలియన్ కావాలి అని ఇదే పీట్ హెగ్సెత్ సెనేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వీరు కన్వీనియంట్గా ఎలా అబద్ధాలు ఆడుతున్నారో మీరే అర్థం చేసుకోండి. నిజానికి అమెరికాలో పెద్ద అమ్యునిషన్ క్రైసిస్ నడుస్తూ ఉంది. ఆయుధాలన్నీ నిండుకున్నాయి. వాటన్నింటిని తయారు చేయాలంటే భారీ మొత్తంలో డబ్బు అవసరం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవసరం ఉంది. మరి డబ్బు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇప్పటికిప్పుడు పొందుపరిస్తే
ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే దానికి కూడా బీబీసీ ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. బీబీసీ ఏది కూడా గాల్లో మాటలు మాట్లాడలేదు. తన కథనానికి అఫీషియల్ గణాంకాలను జోడించింది. ఈ గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారు? అమెరికాకు చెందినటువంటి సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ CSIS ఇచ్చినటువంటి గణాంకాలను చూపెట్టింది. CSIS అనేది వరల్డ్ లోనే ఫేమస్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అండి. పెయింట్స్ ఎ స్టార్క్ పిక్చర్ ఆఫ్ డిప్లెటెడ్ స్టాక్ పైల్స్. అమెరికా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి అన్నమాట అక్షరాల నిజమే అని CSI ధృవీకరించింది. అలాగని చెప్పి రాత్రికి రాత్రి ఈ వెపన్స్ని తయారు చేస్తా అంటే కుదరదండి, ఇది ఇంపాసిబుల్ అంటుంది CSIS. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేసుకో, ఒకటి కాదు ఒక్కొక్కడు 4 యూనిట్లు స్టార్ట్ చేసుకో, అయినా సరే ఇప్పటికిప్పుడు వీటిని రిప్లేస్ చేయడం ఇంపాసిబుల్ అంటుందండి CSIS. అమెరికా ఎప్పుడు కూడా మదంతో గర్వంగా ఉండేది, నా దగ్గర డబ్బు ఉంది, డాలర్ ఉంది, నేను ఏమైనా చేయగలుగుతాను అని. ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో కూడా నువ్వు ఆ అమ్యునిషన్ని ఇప్పటికిప్పుడు తయారు చేసుకోలేవు. ఇదే మాట CSIS అంటుంది. అందుకే ఎప్పుడైనా సరే అహంకారాన్ని దగ్గరికి రానివ్వకూడదండి. మనమంతా నిమిత్త మాత్రం, అంతా నడిపించేది పైనుంచి దేవుడు. అది మరిచి ఎప్పుడైతే నేనే సర్వాంతర్యామిని అని అహంకారానికి ఎప్పుడైతే గురవుతావో అప్పుడప్పుడు దేవుడు నేనున్నాను అని నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అమెరికాకు అదే గుర్తు చేస్తున్నాడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఖర్చు పెట్టుకో, నీ దగ్గర ఎన్ని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయో అన్నింటినీ స్టార్ట్ చేసుకో, నీ దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అంతా ఉపయోగించుకో, అయినా సరే ఇప్పటికిప్పుడు నువ్వు అమ్యునిషన్ని తయారు చేసుకోలేవు CSIS చెప్తుంది. మార్క్ క్యాన్సియన్ ఇతడు రిటైర్డ్ మెరీన్ కార్ప్స్ కల్నల్ అండి. ఇతడు ఈ ఇష్యూ పైన విస్తృతంగా రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నాడంటే, అండ్ దేర్స్ నథింగ్ యూ కెన్ డూ టు స్పీడ్ దట్ అప్. డొనాల్డ్ ట్రంప్ ఏమని చెప్పాడు? వీఆర్ రీబిల్డింగ్ అంటున్నాడు, యుద్ధ ప్రాతిపదికన వెపన్స్ని తయారు చేస్తామంటున్నాడు. కానీ అది ఇంపాసిబుల్ అంటున్నాడు కల్నల్ మార్క్ క్యాన్సియన్. పొలిటీషియన్స్కి ఏం తెలుస్తుందండి గ్రౌండ్ రియాలిటీ? అందులో ఆల్రెడీ కొన్ని ఏళ్ల పాటు తన జీవితాంతం పనిచేసినటువంటి పెద్దలకు తెలుస్తుంది. ఆ గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి పెద్ద మనిషి మార్క్ క్యాన్సియన్. ఇతడు CSIకి కూడా ఒక సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు చెప్తున్నాడు ఇది ఇంపాసిబుల్ అండి, యుద్ధ ప్రాతిపదికన వెపన్స్ తయారు చేయడం అంటున్నాడు. అమెరికా ముందు చూపు లేకుండా బఠానీలు కదా నోట్లో వేసుకున్నట్టు ఇరాన్ యుద్ధంలో అనాలోచితంగా వెపన్స్ను ఖర్చు చేసింది, బాంబులన్నింటినీ కూడా వాడుకుంది. ఇప్పుడు వాటిని తయారు చేయడం అంత ఈజీ కాదు. ముందే అమెరికా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉండాల్సింది అని మార్క్ అంటున్నాడు. ముఖ్యంగా అమెరికా యుద్ధాల్లో 2 ప్రధాన రకాలైన అమ్యునిషన్ వాడుతుంది. ఒకటి లాంగ్ రేంజ్ గ్రౌండ్ అటాక్ సిస్టమ్, 2 ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. యుద్ధంలో 2 ఉంటాయి, ఒకటి అటాక్, 2 డిఫెన్స్. అటాక్ చేయాలంటేనేమో లాంగ్ రేంజ్ గ్రౌండ్ అటాక్ సిస్టమ్ కావాలి, హైలీ అడ్వాన్స్డ్ మిసైల్స్ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఎదుటివాడు అటాక్ చేస్తున్నప్పుడు వాటిని అడ్డుకోవాలంటే అంతే శక్తివంతమైనటువంటి ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి. ఈ లాంగ్ రేంజ్ అటాక్ సిస్టమ్స్లో ముఖ్యంగా అమెరికా దగ్గర టొమాహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని TLAM అంటారు. ఈ TLAM అనేవి 1000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా, అంటే ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా డిస్మాంటిల్ చేయగలవు. శత్రువు ఎక్కడున్నా సరే అమెరికా ప్రిసైజ్ స్ట్రైక్స్ చేయగలుగుతుంది అంటే ఈ TLAM మిసైల్స్ కారణంగానండి. 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్లను కూడా ఇవి ప్రిసైజ్గా అటాక్ చేయగలవు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ టనల్స్ని కూడా ఇవి బ్లాస్ట్ చేయగలవు, బంకర్ బస్టర్స్ లాగా. మాన్యువల్గా పెద్దగా ఎలాంటి నష్టం జరగదు, ఒక్క బటన్ నొక్కితే చాలు మిసైల్ వెళ్ళిపోతుంది. సాధారణంగా ఓల్డ్ వార్ ఎలా జరిగేవి, ఒక పైలట్ ఫైటర్ జెట్లో కూర్చొని అలా ఆకాశం పైకి వెళ్ళేవాడు, అతి కష్టం మీద శత్రువులు ఉన్నటువంటి గగనతలంలోకి వెళ్ళేవాడు, అక్కడ నుంచి బాంబులు వదిలిపెట్టేవాడు. ఒకవేళ ఆ ఫైటర్ జెట్కి ఏదైనా తూట తగిలినా లేదంటే ఏదైనా మిసైల్ తగిలినా అప్పటికప్పుడే కుప్పకూలిపోయేది, ఆ పైలట్ అక్కడికక్కడే మరణించేవాడు. ఇలా యుద్ధాలు జరిగేవి. కానీ ఎప్పుడైతే ఈ హై రేంజ్ మిసైల్స్ వచ్చాయో మ్యాన్ పవర్ అవసరం లేకుండానే వేల దూరంలో ఉన్న టార్గెట్స్ని సైతం ఈ మిసైల్స్తో బ్లాస్ట్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు CSIS డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్నటువంటి అబద్ధాలని గణాంకాలతో సహా ఎలా బ్లాస్ట్ చేసిందో డీటెయిల్గా వివరిస్తాను చూడండి. 2026 నుంచి 2031 వరకు ఒక మ్యాప్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే అమెరికా ఎప్పుడైతే ఈ ఇరాన్ పైన వార్ స్టార్ట్ చేసిందో February 28 రోజు, ఈ 28 కంటే ముందు అమెరికా దగ్గర ఆల్మోస్ట్ 3000 టొమాహాక్స్ ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య
2000కు తగ్గిపోయింది. అంటే 1000 టొమాహాక్స్ అమెరికా ఆల్రెడీ యుద్ధంలో వాడేసింది. మళ్ళీ 3000 కావాలి అంటే ఇంకా 1000 టొమాహాక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఎంత సమయం పడుతుంది? 2031. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన వెపన్ తయారు చేస్తున్నాం అంటున్నాడు కదా డొనాల్డ్ ట్రంప్. అలా తయారు చేస్తే 2031కి ఈ 1000 యూనిట్లు తయారై మళ్ళీ 3000కి చేరుకుంటుంది. ఇది నాణ్యానికి ఒకవైపు. అంటే ఇప్పటికిప్పుడు ఈ టొమాహాక్స్ని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అమెరికా తయారు చేసుకోలేదు. నాణ్యానికి మరొక వైపు సినారియో కూడా చెప్తాను. ఇప్పుడు అమెరికా దగ్గర 2000 టొమాహాక్స్ ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికీ కూడా గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని ఆపింది కాబట్టి ఇరాన్ ఆపింది. ఒకవేళ అమెరికా మళ్ళీ దాడులు స్టార్ట్ చేస్తే ఇరాన్ మళ్ళీ దాడులు స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇరాన్ దాడులను అడ్డుకోవాలంటే మరిన్ని టొమాహాక్స్ని అమెరికా ఖర్చు చేయాల్సి ఉంటుంది, అంటే వాడాల్సి ఉంటుంది యుద్ధంలో. అంటే ఈ 2000 సంఖ్య ఏదైతే ఉందో ఈ 2000 నుంచి మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఆల్రెడీ 3000 సంఖ్యను చేరుకోవడానికే 2031 పడుతుంది. ఈ 2000 యూనిట్లు కూడా అయిపోతే ఇక ఏ 2040 2050 అవ్వాల్సి ఉంటుంది అంత మొత్తంలో స్టాక్స్ని మళ్ళీ తయారు చేసుకోవడానికి. అర్థమవుతుందా అండి మీకు గ్రౌండ్ రియాలిటీ? టొమాహాక్ ఒక్క TLAM వేరియంట్ ఖర్చు ఎంతో తెలుసా అండి? $2.6 మిలియన్ పర్ మిసైల్. అక్షరాల $2.6 మిలియన్ల రూపాయలు ఒక్క మిసైల్కి. ఈ ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా యుద్ధానికి ముందు 2330 యూనిట్లు ఉండేవి 2030. ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యాక 1430 ప్యాట్రియాట్ సిస్టమ్ యూనిట్స్ని అమెరికా ఖర్చు పెట్టేసింది, అంటే వాడేసింది. అంటే ఇప్పుడు అమెరికా దగ్గర 1000 యూనిట్లు కూడా లేవు. ఒక్కో ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్ కాస్ట్ $4 మిలియన్. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్యాట్రియాట్ మిసైల్స్ని అమెరికా ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇరాన్ ఏవైతే శక్తివంతమైన డ్రోన్లను సంధించిందో ఆ డ్రోన్లను కుప్పకూల్చివేయడానికి ఈ ప్యాట్రియాట్ మిసైల్స్ని వాడాల్సి వచ్చింది. ఒక్కో డ్రోన్ ఖరీదు ఎంతో తెలుసా అండి? $20,000 నుంచి $50,000 రూపాయలు. $20,000 నుంచి $50,000 ఖర్చున్నటువంటి ఒక డ్రోన్ని కుప్పకూల్చివేయడానికి $4 మిలియన్ ఖరీదైనటువంటి ప్యాట్రియాట్ మిసైల్ని వాడాల్సి వచ్చింది. అమెరికా ఎందుకు బిలియన్ల కొద్ది డాలర్లను లాస్ అయింది అంటే ఇరాన్ యొక్క డ్రోన్ సిస్టమ్. ప్రధాన కారణం ఇదే అండి. ఈ ప్యాట్రియాట్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ సెవరల్ ఇయర్స్ టు ప్రొడ్యూస్ ఎ మిసైల్. ఒక్క మిసైల్ని తయారు చేయాలంటే 4 నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుందట. ప్రస్తుతం ఏవైతే మిసైల్ యుద్ధంలోకి వస్తున్నాయో ఈ మిసైళ్ళకి ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? 2023లో ఇచ్చారు. 2023లో ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఆ మిసైల్స్ వస్తున్నాయి, వాటిని యుద్ధంలో వాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఆర్డర్ ఇస్తే 2030కి వస్తాయి. కాబట్టి ట్రంప్ మాట్లాడితే చర్చలు అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు గేమ్? ఎందుకంటున్నాడు మాటికి చర్చలు అని? ఈ ఆయుధాలు నిండుకున్నాయి కాబట్టి 2030 వరకు అమెరికా ఓపిక పడుతుంది. 2030 తర్వాత మళ్ళీ దాడులు చేస్తుంది. ఇరాన్కి ఈ గేమ్ మొత్తం అర్థమైంది. ఓకే, ఇది ప్రాబ్లం అని చెప్పి. ఇక ఈ ప్యాట్రియాట్ కంటే కూడా శక్తివంతమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. వీటినే థాడ్ అంటారు. ఇవి హైలీ అడ్వాన్స్డ్ లేటెస్ట్ వెపన్స్, థాడ్ డిఫెన్స్ సిస్టమ్. యుద్ధానికి ముందు అమెరికా దగ్గర 360 థాడ్ మిసైల్స్ ఉండేవి. యుద్ధంలో 190 నుంచి 290 మధ్యలో ఈ థాడ్ మిసైల్స్ని అమెరికా ఖర్చు పెట్టేసింది. అంటే మహా అయితే ఒక 70 నుంచి 100 థాడ్ మిసైల్స్ మాత్రమే ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నాయి. వరల్డ్ వైడ్గా అమెరికా దగ్గర 9 థాడ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఈ 9 బ్యాటరీస్లో 7 అమెరికా దగ్గర ఉన్నాయి, మిగతా 2 ఇతర మిత్ర దేశాల దగ్గర ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావద్దు. ఒక్కో థాడ్ బ్యాటరీలో 6 లాంచర్ ట్రక్స్ ఉంటాయి. ఒక్కో ట్రక్లో 8 ఇంటర్సెప్టార్ మిసైల్స్ ఉంటాయి. అంటే మొత్తం 6x8 48 రెడీ టు ఫైర్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఒక పెద్ద రాడార్ సిస్టమ్ ఉంటుంది. మరి శత్రు టార్గెట్స్ని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేయాలంటే రాడార్ సిస్టమ్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక రాడార్ సిస్టమ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ యూనిట్ కావాలి. కాబట్టి ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇవి కాకుండా పవర్ జనరేటర్స్, కమ్యూనికేషన్ వెహికల్స్, ఒక 100 మంది సోల్జర్స్, మొత్తం క్రూ ఉంటుంది. సేమ్ మన S-400 డిఫెన్స్ సిస్టమ్ ఎలాగైతే పనిచేస్తుందో ఈ థాడ్ బ్యాటరీ కూడా అలాగే పనిచేస్తుంది. ఇలాంటి థాడ్ బ్యాటరీస్ కేవలం అమెరికా దగ్గర 9 ఉన్నాయి. అందులో 2 మిత్రపక్షాల దగ్గర ఉన్నాయి. అమెరికా దగ్గర 7 ఉన్నాయి. ఈ మిసైల్స్ మొత్తం కలుపుకుంటే యుద్ధానికి ముందు 360 థాడ్ మిసైల్స్ ఉండేవి. ఇప్పుడు ఒక 100 కూడా ఈ మిసైల్స్ లేవు. ఈ కల్నల్ ఏమంటున్నారంటే ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా చైనాతో కానీ, రష్యాతో కానీ, నార్త్ కొరియాతో కానీ ఒక యుద్ధం స్టార్ట్ అయిందే అనుకో, అమెరికా పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏమాత్రం ముందు చూపు ఆలోచించట్లేదు.
అదేంటి ప్రశాంత్, చైనాతో యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఎందుకంటే అమెరికన్ రిపోర్టే చెప్తుంది. అమెరికాలో 2021లో సెనెట్లో ఒక మీటింగ్ జరిగింది. ఇందులో పసిఫిక్లో యుఎస్ మిలిటరీ థింక్ ట్యాంక్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అడ్మైరల్ పేరు ఫిలిప్ డేవిడ్సన్. ఇతను ఏమని చెప్పాడంటే 2021లో ఈ రిపోర్ట్ ఇచ్చాడు. 2021లో ఇతడు ఏమన్నా అంటే రాబోయే 6 సంవత్సరాల్లో ఖచ్చితంగా చైనా తైవాన్ పైన అటాక్ చేయబోతుంది, తైవాన్ని కలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది అని ఆ రిపోర్ట్లో ఫిలిప్ డేవిడ్సన్ చెప్పాడు. 2023లో సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ కూడా దీన్ని ధృవీకరించాడు. ఖచ్చితంగా చైనా 2027లో తైవాన్ పైన అటాక్ చేస్తుంది, తైవాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది అని. ఇప్పుడు 2026లో ఉన్నాం. 2027 అంటే నెక్స్ట్ ఇయరే తైవాన్ పైన చైనా అటాక్ చేస్తుంది అని అమెరికన్ మిలిటరీ పర్సన్సే చెప్తున్నారు. కాబట్టి రాబోయే ఈ సంక్షోభానికి అమెరికా ఏ లెవెల్లో రెడీగా ఉండాలి? చైనా ఏం చటాక్ దేశం కాదు. చైనా దగ్గర హైలీ అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇరాన్ దాడి చేస్తున్నటువంటి డ్రోన్స్నే నువ్వు అడ్డుకోలేకపోతున్నావు. ఇక హైపర్సోనిక్ మిసైల్ దాడులను ఎలా తట్టుకుంటావు చెప్పు? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ను చూసే అమెరికా బెంబేలెత్తిపోతుంది. కానీ చైనా దగ్గర డ్రోన్ స్వార్మ్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ స్వార్మ్ టెక్నాలజీ అంటే వందలాది డ్రోన్లు ఒకేసారి మూకుమ్మడిగా కలిసి వస్తాయి. ఇప్పుడు మీరు పక్షులు కదా గుంపులుగా వెళ్తూ ఉంటాయి చూడండి, సేమ్ అలాగా డ్రోన్లు గుంపులుగా వస్తూ ఉంటాయి. వాటిని పేల్చివేయడానికి నువ్వు ఒకవేళ మిసైల్ని సంధిస్తే ఈ డ్రోన్లు ఒకదాంతో ఒకటి ఏఐ సిస్టమ్స్తో మాట్లాడుకుంటాయి. అరే అగో బాంబు వస్తుంది, మనం ఇటువైపు వెళ్దాం. వాటికి అవే మాట్లాడుకుంటాయి ఏఐ సిస్టమ్ ద్వారా. అలా మాట్లాడుకొని ఇవి వేరు దిశల్లో వెళ్తాయి. మనం టీవీ సీరియల్లో మహాభారతం, రామాయణం యుద్ధాల్లో చూసుకున్నట్లయితే ఈ యుద్ధ ఘట్టాల్లో చాలా వరకు ఇలాంటి సన్నివేశాల్ని మన డైరెక్టర్స్ ఎప్పుడూ చూపెట్టారు. చైనా వీటన్నింటినీ కూడా ఇప్పుడు రియల్గా అమల్లోకి తెస్తుంది. డ్రోన్స్ వాటికవే మాట్లాడుకుంటాయి. మిసైల్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ మిసైల్ని తప్పించుకొని టార్గెట్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాయి. వీటినే డ్రోన్ స్వార్మ్ సిస్టమ్ అంటారు. మరి ఈ హైలీ అడ్వాన్స్డ్ డ్రోన్ స్వార్మ్ సిస్టమ్ని అమెరికా తట్టుకోగలదా? ఇరాన్ యొక్క షాహిన్ డ్రోన్లనే తట్టుకోలేకపోతున్నాం. ఈ డ్రోన్ స్వార్మ్ సిస్టమ్ని డిస్మాంటిల్ చేయాలంటే అమెరికాకు చెందినటువంటి ప్యాట్రియాట్ కూడా ఈ పని చేయలేదు. ఒక థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. ఈ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఆ డ్రోన్ స్వార్మ్ని డిస్మాంటిల్ చేయాలి అంటే, ఖండించాలి అంటే ఒక్కో మిసైల్కి $10 మిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి చైనా అంటేనే చీప్ టెక్నాలజీతో చీప్గా ఎక్విప్మెంట్ తయారు చేయడంలో చైనాయే దిట్ట. అలాంటి చైనా ఈ డ్రోన్ స్వార్మ్ తయారు చేయడానికి మహా అయితే $5,000 ఖర్చు పెడుతుంది. ఈ $5,000 డ్రోన్ని ధ్వంసం చేయడానికి నువ్వు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది? $10,000 మిలియన్ ఉన్నటువంటి థర్డ్ ఇంటర్సెప్టార్ మిసైల్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇరాన్తో జరుగుతున్నటువంటి ఈ నష్టం ఏదైతే ఉందో, ఈ $35 బిలియన్ ఏవైతే ఉందో, ఇది జస్ట్ జుజుబి. చైనాతో యుద్ధం స్టార్ట్ చేస్తే ఏ లెవెల్లో అమెరికా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందో ఈ లెక్క అర్థం చేసుకోండి. $5,000 డ్రోన్ని డిస్మాంటిల్ చేయడానికి $10 మిలియన్ థర్డ్ ఇంటర్సెప్టార్ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జస్ట్ 7 థర్డ్ బ్యాటరీస్ మాత్రమే అమెరికా దగ్గర ఉన్నాయి. ఎన్నని డ్రోన్లను పేలుస్తావు? ఎన్నని డబ్బులు ఖర్చు పెడతావు? అంటే చైనాతో ఒకవేళ యుద్ధం వస్తే అమెరికా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండబోతుందో పిక్చర్ మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా మీకు. థర్డ్ మిసైల్స్ అనేవి హైలీ సాఫిస్టికేటెడ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని టార్గెట్ చేయడానికి నిర్మించుకున్నటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్. అలాంటి శక్తివంతమైన డిఫెన్స్ సిస్టమ్ని చీప్గా డ్రోన్లను డిస్మాంటిల్ చేయడానికి వాడితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? ఎన్నని ఖర్చు పెడతావు? ఎన్నని యూనిట్లు ఉన్నాయి నీ దగ్గర? అంటే అమెరికాకి ముందుంది ముసళ్ళ పండగ. ఈ వీడియో మొత్తం చూశాక అమెరికా ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, లోపల ఎన్ని చిరుగులున్నాయి, ఆ చిరుగులన్నింటినీ అగ్రరాజ్యం అనే ఒక కాస్ట్లీ కోటుతో ఎలా కవర్ చేసుకుంటూ ఉంది, దీనిపైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. డీప్ అనాలిసిస్తో కూడుకున్నటువంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.